రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే ₹71.27కు మారకపు విలువ పడిపోయింది. మరోవైపు పెట్రోల్ ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. దీనికి తోడు వరుసగా 5వ రోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రముఖ ఆర్థిక నిపుణుడు సతీష్ కంతేటిని అడిగి తెలుసుకుందాం. సతీష్ గారు, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత పతనమవడానికి కారణాలేంటి? ఒకటి డాలర్ తో పోల్చుకుంటే రూపాయే కాకుండా మిగతా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎక్కువ ఉన్న దేశాల్లో, ఇండోనేషియాలో గానీ, అర్జెంటీనాలో గానీ, టర్కీ ఆర్ మిగతా దేశాల్లో కూడా వాళ్ళ యొక్క కరెన్సీలు వీక్ అవుతా ఉన్నాయి. మన దగ్గర పెట్రోల్ ఆర్ డీజిల్ రేట్లు పెరగడానికి ఈ రూపీ వీక్నెస్ ఒక కారణం అయితే, రెండో కారణం ఈ నెక్స్ట్ 1 month లో ఇరాన్ మీద శాంక్షన్లు విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం రేట్లు కూడా పెరుగుతున్నాయి. సో అది మన దగ్గర పెట్రోలియం రేట్లు పెరగడానికి రూపాయి క్షీణతతో పాటు ఇరాన్ మీద అమెరికా విధించిన శాంక్షన్లు కూడా ప్రత్యేకంగా ఈ పెట్రోల్ ఆర్ డీజిల్ రేట్లు పెరగడానికి దోహదం పడ్డాయని చెప్పాలి. సతీష్ గారు, వరుసగా 5వ రోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. దీనికి కారణాలు ఏంటంటారు? అంటే ఒకటి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉన్నాయో ఆ దేశాల్లో కరెన్సీలు అండర్ ప్రెషర్ గా ఉన్నాయి. ఆ కరెన్సీస్ ఆ దేశాల్లో వీక్ అవటం మనం అంటే మన దేశంలో రూపాయే కాకుండా వేరే దేశాల్లో కూడా చూస్తున్న సందర్భాల్లో ఆ దేశాల్లో ఎక్కువ వడ్డీ రేట్లు గణనీయంగా ఈ మధ్య పెరిగాయి. మన దగ్గర కూడా ఆర్బీఐ 2 దఫాలుగా 25 బేసిస్ పాయింట్ వడ్డీ రేట్లు ఆల్రెడీ పెంచింది. ఇప్పుడు అక్టోబర్ లో ఉండే ఆర్బీఐ మీట్ లో కూడా ఈ క్రూడ్ ప్రైజెస్ పెరగటం వల్ల పెరిగే ద్రవ్యోల్బణం అరికట్టడానికి అండ్ రూపాయి పతనం కూడా అరికట్టడానికి వడ్డీ రేట్లు పెంచుతుంది అనే వ్యూతో మార్కెట్ కొద్దిగా నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది. స్టాక్ మార్కెట్ లో అంటే వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు ఎక్కువ ఫిక్స్డ్ ఇన్కమ్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు కాబట్టి ఈక్విటీలో డిమాండ్ తగ్గుతుంది కాబట్టి స్టాక్ మార్కెట్ లో ఇప్పుడు మనం కొద్దిగా అమ్మకం జోరు చూస్తున్నాం కదా కొన్ని రోజులుగా.